వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. మరొకసారి యోహాన్ భక్తుడు రాస్తున్న పత్రికలో నుండి చాలా ప్రాముఖ్యమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. 4 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన కలిగి ఉండాలి. నెంబర్ 1, మొట్టమొదటిది హానెస్ట్ క్లైమ్, నిజాయితీ గల వాదన. మానవుడు ఏమని చెప్పుకుంటున్నాడు, అందులో ప్రాముఖ్యంగా ప్రభువుని ఎరిగిన వాడు ఏమని చెప్పుకుంటున్నాడు అని మనం ఆలోచన చేస్తే, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు. ఇది ఒక క్రైస్తవుడు కానీ, లేదంటే ప్రభువుని నమ్మినవాడు కానీ, విశ్వాసి కానీ, క్రైస్తవులో అడుగుపెట్టిన వాడు చెప్పుకుంటున్న మాటలు. నేను వెలుగులో ఉన్నానని వాదన చెప్పుకుంటా ఉన్నాడు. ఇది పబ్లిక్ విశ్వాసంగా మనం ఆలోచన చేయొచ్చు. అందరి ముందు ఆయన వాదన చాలా మంచిగా ఉన్నట్లుగా, నిజాయితీగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. చాలా సందర్భాల్లో మనము ఎలా ఉన్నాము అని చెప్పుకుంటున్నాం, కానీ అలాగ ఉంటున్నామా లేదా అన్నదాన్ని కూడా మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. 2వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ హేట్ఫుల్ హార్ట్, ద్వేషపూరితమైన హృదయము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, తన సహోదరుని ద్వేషించువాడు అన్న మాట రాయబడింది. అంటే హృదయం అంతా దేంతో నిండిపోయింది అని మనం ఆలోచన చేస్తే, తన సహోదరుడు పట్ల ద్వేషముతో నిండిపోయింది. ఇది ఏదో ఒక రకమైన సొంత సహోదరుడు అన్న విషయం కాదు. సంఘములో ఉన్న ఏ ఇతర సహోదరుడితో అయినా మనము హృదయంలో పాతుకుపోయిన ద్వేషమును కానీ, పగను కానీ, అసహ్యతను కానీ, అస్పృశ్యతను కానీ ఈ వచనం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ వచనంలో సహోదరుని ద్వేషించటం, ఇది హృదయానికి సంబంధించిన పదంగా, మాటగా మనం ఆలోచన చేయాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ హిడెన్ ట్రూత్, దాగి ఉన్న సత్యము. ఈ సత్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేస్తే, పైకి చెప్తున్న మాట వేరు, హృదయ లోతుల్లో ఉన్న సత్యము వేరు. పైకి ఏం చెప్తున్నామంటే, మేము వెలుగులో ఉన్నాము అని చెప్పుకుంటున్నాం, కానీ అంతరంగములో చీకట్లో ఏం కనిపిస్తుంది అని మనం ఆలోచన చేస్తే, మన సహోదరుల మీద ద్వేషం కలిగి ఉంటున్నాం. అంటే మన మాటలకి, మన హృదయానికి ఏ సంబంధము లేదు. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఇది దాగి ఉన్న సత్యం. ఈ సత్యాన్ని దేవుడు ఒక రోజున బయలుపరచబోతున్నాడు. ఇది దేవుడు ఎరిగిన సత్యం. మన హృదయం ఎలాంటిదో, మనము బయటికి ఎలాగో యాక్ట్ చేస్తున్నామో ఆ విషయాలన్నీ దేవుడికి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మన హృదయము, మన మాటలు ఒకేలాగా ఉండాలి అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ హార్ష్ రియాలిటీ, కఠినమైన వాస్తవికత. ఈ వాస్తవికతను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆ వచనంలో ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నారు, ఈ భాగాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, చెప్పుకోవటం పబ్లిక్లో మేము వెలుగులో నడుస్తున్నామని చెప్తున్నారు, చీకటిలో ఎలా ఉన్నారు, హృదయ అంతరంగాల్లో ఎలా ఉన్నారు అనంటే ద్వేషమును కలిగి ఉన్నారు. కానీ నిజమైన వాస్తవికమైన మాట ఏంటి అనంటే, ఇప్పటికీ వారు చీకటిలోనే ఉన్నారు. అంటే ప్రభువుని ఎరిగాము, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, కానీ ద్వేషము కలిగిన వాడు, హృదయములో సరిగా లేనివాడు, వాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు, దేవుణ్ణి ఎరగని వాడిగానే ఉన్నాడు, దేవునికి దూరస్తుడిగానే ఉన్నాడు, మారని వాడిగానే ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి బయట చెప్పిన మాటకి, హృదయంలో ఉన్న మాటకి సమానంగా ఉంటేనే మనం వెలుగులో ఉంటున్నాం. ఇది ఎక్కడ తేడా వచ్చినా మనము చీకటిలోనే ఉంటున్నాము, దేవునికి దూరస్తులుగానే ఉంటున్నాము అన్న సత్యాన్ని గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, బయట చెప్పుకునే విధంగా మా అంతరంగంలోనూ మేము అదే ప్రేమను కలిగి ఉండటానికి మమ్మల్ని సిద్ధపరిచి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.